మనల్ని ఒక పవిత్రమైన సమాధానంతో నిండి ఉన్న చోటుకి తీసుకువెళ్తున్నాయి. అదే బాబా బుడంగరి మరియు దత్తపీఠం వైపు. ఇది ఒక సాధారణ పర్వతం కాదు. భక్తి, చరిత్ర, పురాణం మరియు మిస్టరీ కలిసిన భారతదేశంలోని అరుదైన ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడి కథ అసలైన అద్భుతం. ఒకే స్థలాన్ని హిందువులు దత్తాత్రేయ స్వామి పీఠంగా, ముస్లింలు బాబా బుడంగిరి దర్గాగా పూజిస్తారు. అందుకే ఈ పీఠం ఐక్యతకు ప్రతీక. మనసు శాంతి ఎంచుకుంటే మతాలు గోడలు కట్టవు అని చెప్పే ఒక అందమైన సందేశం. సుమారు 1600 కాలంలో బాబా బుడాన్ అనే సూఫీ సంత్ మక్కా యాత్రకు వెళ్ళారట. ఆ సమయంలో అరేబియాలో కాఫీ విత్తనాలను బయటకు తీసుకురావడం కఠినంగా నిషేధం. ఎవరు అవుట్సైడ్ వరల్డ్కి కాఫీ సీడ్స్ని పంపలేరు. అక్కడే ఒక ఉదయం యాత్రలో అలసిపోయి ఉండగా బాబా బుడన్ గారికి స్థానికులు ఇచ్చిన కాఫీ పానీయం తాగారట. ఆ రుచితో, ఆ సువాసనతో ఆయన మనసు ఆశ్చర్యపోయింది. ఇది మన భారతదేశంలో కూడా పెరగాలి అని ఆయనకు కోరిక పుట్టింది. బాబా గారు 7 కాఫీ విత్తనాలను తమ వస్త్రాల్లో దాచుకొని భారతదేశానికి తీసుకువచ్చారట. మొదటిసారిగా ఈ పర్వత ప్రాంతంలోనే కాఫీ గింజలను చల్లారు. తర్వాత శతాబ్దాల పాటు ఇంగ్లీష్ వలస పాలన సమయంలో కూడా ఈ ప్రాంతంలో కాఫీ తోటలు విస్తరించాయి. ఇప్పుడు చిక్మంగళూరు భారత కాఫీ హృదయం, కాఫీ ప్రేమికుల స్వర్గం. ఒక చినుకు వర్షం పడితే అడవంతా కాఫీ పువ్వుల మందారం మాదిరిగా తెల్లగా మెరిసిపోతుంది. అదిగోండి, అదే దర్గా, అక్కడే దత్తపీఠం, రెండూ ఉన్నాయి. పీఠం వద్దకు చేరితే మొదట వినిపించేది గాలిలోని శబ్దం. ఒక దగ్గర నుంచి వింటే అల్లాలా, మరోవైపు చేరితే దత్తాలా వినిపిస్తుంది. అందుకే 2 మతాలు శతాబ్దాలుగా ఇక్కడ కలిసి పూజలు చేస్తున్నాయి. గుహ ఆకారంలో ఉన్న పవిత్ర స్థలంలో రాళ్ల గోడలతో, గుసగుసలాడే చల్లని గాలితో ఒక పురాతన యుగపు జీవంతం గదిలా ఉంటుంది. అందులో అడుగు పెట్టగానే మనసు ఒక క్షణం ఖాళీ అవుతుంది. గాలి చెప్తుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు తమ గుండె భారాన్ని దించుకొని వెళ్తారు అని.